అఫ్కోర్స్ దత్తాత్రేయ గారు ఇప్పుడే పోయినదో సీఎం అపాయింట్మెంట్ ఉంటే ఇది మంత్రానికి చింతకాయలు రాయే తతంగం కనబడతలేదు. ఇక చేసిన ప్రయత్నం మస్తుగా చేసినాం. అని అమ్మ ఎక్కే కొండ మొక్కే బండ, ఇక ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు, ఈయన దరఖాస్తు లేదు, చూడండి లీడర్ లేదు. దేశంలో 39 పార్టీలు ఉంటే 38 పార్టీల కన్సెంట్ లెటర్స్ వచ్చి ఇంకేం ఏకాభిప్రాయం కావాలి నాకు అర్థం కాదు. ఇలా తెలంగాణ మొత్తం తెలంగాణ ఒక దిక్కు నిలబడి నా తెలంగాణ నాకు కావాలంటున్నది. ఆంధ్రాలో అనేక మంది బహుజన సిద్ధాంతాన్ని నమ్మే ప్రజలందరూ కూడా పెద్ద పర్సెంట్ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ ఆంధ్ర మీడియా మాయాజాలం కాబట్టి ఒంగోలులో జరిగే సభ, గుంటూరులో జరిగే సభ, విజయవాడలో జరిగే సభ చూపెట్టరు, వాళ్ళని చిన్నగా చేస్తారు. అందుకోసం అది ఫోకస్ అయితే లేదు ఆ ఉద్యమం. అక్కడ ఉద్యమం లేక కాదు, అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, అనేక సభలు జరుగుతున్నాయి, అనేక కవి సమ్మేళనాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ దాన్ని ఇక్కడ మీడియా గోల్మాల్ చేస్తుంది కాబట్టి, వీళ్ళు వాళ్ళతో దోపిడీగాలతో దోస్తులే కాబట్టి దాన్ని చిన్నగా చేసి చూపిస్తున్నారు, ఫోకస్ కానిస్తలేదు. అదంతా కూడా మేము చర్చ చేసినాం. కోటేశ్వరరావు గారు భవిష్యత్తులో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు జరగబోయే సకల జనుల సమ్మె మహోద్ధృతంగా కేంద్రానికి మార్గం కనబడతలేదు. పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ మాట్లాడితే ఉన్నది, ఎవరు మాట్లాడితే ఉన్నది, దున్నపోతు మీద మానవాడమే ఉన్నది. అదే పాత కథ, పాత రికార్డే మళ్ళీ అంటే ఏం ఒక్క ముచ్చట నాకు కొత్తగా లేదు. పూర్వ తెలంగాణ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను కళింగ భవన్ నుండి లైవ్ లో ఇప్పటి వరకు మనం చూసాం. ఇక ఇవి ఈ బులెటిన్ విశేషాలు. స్టేట్ ట్యూన్ టైం. హాయ్, నేను మల్లికార్జున్. వెల్కమ్ టు టార్గెట్ కెరియర్. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరాలని కలలు కంటారు. మీరు కూడా ప్రొఫెషనల్ కెరియర్ బిల్డప్ చేసుకోవాలంటే నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో చేరండి. ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ ఏ సబ్జెక్ట్ అయినా మిమ్మల్ని పక్కా ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతాం. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాం. ప్రొఫెషనల్ కోర్సుల్లో కెరీర్ బిల్డప్ చేసుకోవాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కంపల్సరీ. బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు బెస్ట్ డెస్టినేషన్ నల్ల నరసింహారెడ్డి విద్యా సంస్థలు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నల్ల నరసింహారెడ్డి గ్రూప్ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దుతుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ కోర్సులో సబ్జెక్టులను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో బోధించడం ఎన్ఎన్ఆర్ స్టైల్. నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ బి గోపాల్ గారు మనతో ఉన్నారు. హలో సార్. నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అంటే ఏంటి సార్? అసలు మీకు ఏఐసిటి తెలుసు అనుకుంటాను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వాళ్ళు 2 years కింద దే ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. అది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇట్స్ లైక్ ఎ మినీ యూనివర్సిటీ. యూనివర్సిటీ లోపల ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఉంటుంది. కానీ ఏఐసిటి టెక్నికల్ ఎడ్యుకేషన్, సో ఓన్లీ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉంటాయి. యూనివర్సిటీ లోపల 10 కాలేజీలు ఉండొచ్చు, మా దగ్గర 4 కాలేజీలు ఉంటాయి. సో ఫస్ట్ 2 years కింద ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా ఒక 13 కాలేజీలు స్టార్ట్ అయినాయి అంతే. ఈరోజు ఈ సెమిస్టర్లో, ఈ ఇయర్ లోపల మొత్తం జేఎన్టీయు యూనివర్సిటీ సిస్టమ్ లోపల ఇంకా హైదరాబాద్లో 22 క్యాంపస్లే ఉన్నాయి. ఇట్స్ ఏ న్యూ కాన్సెప్ట్
It's a unique concept. It's, if you want to understand it in a simple way, it's like a mini university. అకాడమిక్ క్లాసులతో పాటు గెస్ట్ లెక్చర్స్, విజిటింగ్ ఫ్యాకల్టీతో థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తాం. ప్రాక్టికల్ టీచింగ్ వల్ల విద్యార్థులకు సబ్జెక్ట్ సులభంగా అర్థమవుతుంది. క్లాస్ లో ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాడో గుర్తించి స్పెషల్ కేర్ తీసుకుంటాం. నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో సంప్రదాయ పద్ధతిలో బోధనతో పాటు ఆడియో, వీడియో లెక్చర్స్, ప్రొఫెసర్ స్టూడెంట్ డిస్కషన్స్ తో టీచ్ చేస్తాం. విద్యార్థులకు సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన కలిగే విధంగా నేర్పించడం మా ప్రత్యేకత. నల్లా నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. ఇక్కడ మనతోటి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ వి ఉమామేశ్వరరావు గారు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ జనార్దన్ రాజు గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇంజనీరింగ్ కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయండి? మన కళాశాలలో 5 కోర్సెస్ ఉన్నాయండి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మనకి సివిల్ ఇంజనీరింగ్లో 60 సీట్స్ ఉన్నాయండి. మెకానికల్లో 60, ట్రిపుల్ ఈ 60, సిఎస్సి 120 అండ్ ఈసీఈ 120 సీట్స్ ఉన్నాయి. అన్ని కలిపి మనకి 420 ఉందండి ఇంటేక్. బి ఫార్మసీ కోర్సు గురించిన వివరాలు చెప్పండి. అనేది ఫార్మసీ ఎడ్యుకేషన్ లో 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు. ఈ కోర్సులో ముఖ్యంగా మనం వాడే మెడిసిన్స్ యొక్క ఫార్ములేషన్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్, మందుల మెడిసిన్స్ మీద జరిగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ విషయాల గురించిన పూర్తి అధ్యయనం జరుగుతుంది. ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ ప్రొఫెషనల్ జాబ్. అందుకే టెక్నికల్ పాఠాలే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. I'm Muha, doing my civil engineering from Nalla Narasimha Reddy College. We have a green integrated campus with Wi-Fi network and spacious labs with great state-of-art technology, and we deploy our technology in LEED. This is Uma Maheshwar from electrical engineering from Nalla Narasimha Reddy Engineering College. మా డిజిటల్ లైబ్రరీలో మా రెఫరెన్స్ కోసం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి. నల్ల నరసింహారెడ్డి గ్రూప్ లో చేరే ప్రతి విద్యార్థిని పరిపూర్ణంగా తయారు చేయడమే మా లక్ష్యం. మీ కలలను మేం నిజం చేస్తాం. రండి, నల్ల నరసింహారెడ్డి కాలేజ్ లో చేరి బెస్ట్ కెరీర్ కి బాటలు వేసుకోండి. మీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గోల్స్ అండ్ విజన్స్ ఏంటి? Professional education. So it's the students, the graduates, not only they have educational background, they should be able to practice their profession when they pass with their degrees. They should be a productive employer. So that means an engineer should be able to do the engineering practice. A pharmacist should be able to go to the pharmacy industry and be able to be a productive employee, and similarly management people. So the goal is to prepare, to educate and train professionals. When you talk about training, it's not only education, it's also practical training. So we try to give the practical training as well as the exposure to the industrial atmosphere, and try to tell them what is expected of them when they join workforce. And the goals is like, the goals we have to look further. When the student joins this year or institutions or in any program, in any college, what matters is how are the employment conditions after he graduates, after he gets his degree. So we have to look ahead about 5 to 10 years, because that's when he is going to enter employment market and then seek an employment job. So what are the situation going to be in 5 years from now? So we have to estimate, prepare the student for that situation which is going to be prevailing in the job market 5 years from now.
టార్గెట్ కెరీర్లో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్. నల్లా నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నత ప్రమాణాలతో ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తోంది. విశాలమైన క్యాంపస్, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీస్ తో ఎన్ఎన్ఆర్ కాలేజీ విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడమే నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ లక్ష్యం. 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అధునాతమైన బిల్డింగ్లు, పచ్చని ఆవరణలో విద్యా సంస్థను తీర్చిదిద్దాం. నల్ల నరసింహారెడ్డి కాలేజ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 17 కిలోమీటర్లు, ఉప్పల్ బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల కోసం బస్ ఫెసిలిటీ కల్పిస్తుంది. Well, I'm Vidyadhari from Mechanical Engineering, Nalla Narasimha Reddy College. We have many industrial visits in our college. We are encouraged about all industrial visits, and we visit many companies often. And we have transport to the peak locations in our cities. నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో 4 విభాగాలు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ బ్రాంచ్లలో బీటెక్ కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో మనకి ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక్కడ మెయిన్ ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. మన కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ గురించి వివరించండి. మన ఇంజనీరింగ్ కళాశాలలో స్పేసియస్ క్లాస్ రూమ్స్, వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, వెరీ గుడ్ లైబ్రరీ అండ్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్, అండ్ మా దగ్గర డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ ఉందండి, అండ్ వైఫై ఫెసిలిటీ ఉంది. మరియు మన కాలేజీలో విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది అందులో. మరియు మన స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా సపరేట్ కోచెస్ ఉన్నారండి వేరియస్ గేమ్స్కి. స్కూల్ ఆఫ్ ఫార్మసీ ద్వారా బీఫార్మ్ డిగ్రీ కోర్సుని అందిస్తోంది. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సులో, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. బీ ఫార్మసీ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి? జాబ్ ఆపర్చునిటీస్ చెప్పే ముందల నేను ఒక ముఖ్యమైన విషయం మీ పరంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఇండియాలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న మేజర్ ఇండస్ట్రీ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. సో ఈ ఫార్మా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే కొన్ని గణాంకాల ప్రకారం 2015 సంవత్సరానికి మన ఇండియాలో ఫార్మసీ ఇండస్ట్రీ యొక్క టర్న్ ఓవర్ 2 లక్షల కోట్ల వరకు వెళ్తుందనేది ఒక అంచనా. తర్వాత ముఖ్యమైన దేశాలైనటువంటి యుఎస్ కానివ్వండి, కెనడా అండ్ యూకే, యూరోప్ కంట్రీస్ మన దేశంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇంకొక తెలిసిన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 200 దేశాలకి ఫార్మాస్యూటికల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా చూసినట్టయితే మన ఫార్మసీ ఇండస్ట్రీ యొక్క సిగ్నిఫికెన్స్ మనకు తెలుస్తుంది.